తెలివైన వ్యాపారి విజయం. చాలా కాలం క్రితం రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో విజయ్ మహేంద్ర అనే తెలివైన వ్యాపారి ఉండేవాడు. అతను తన వ్యాపారాన్ని విస్తరించడానికి భాగ్యనగరానికి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ అతను కష్టపడి పనిచేసి తన తెలివితేటలతో ఒక పెద్ద వ్యాపార సంస్థను స్థాపించాడు. చాలామంది వ్యాపారవేత్తలతో అతనికి మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఒకరోజు విజయ్ మహేంద్రకు తన వ్యాపారానికి సహాయం చేయడానికి ఒక నమ్మకమైన గుమాస్తా అవసరమనిపించింది. వెంటనే అతను వార్తాపత్రికలలో ఒక ప్రకటన ఇచ్చాడు. మా సంస్థలో గుమాస్తా ఉద్యోగం ఖాళీగా ఉంది. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోగలరు. ప్రకటన చూసి చాలామంది యువకులు దరఖాస్తు చేసుకున్నారు. విజయ్ మహేంద్ర అన్ని దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాడు. వాటిల్లో కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసి ఇంటర్వ్యూ కోసం పిలిచాడు. ఇంటర్వ్యూ రోజు వచ్చింది. చాలామంది యువకులు విజయ్ మహేంద్ర కార్యాలయం బయట వరుసలో నిలబడి ఉన్నారు. విజయ్ మహేంద్ర స్నేహితుడు ప్రతాప్ కూడా అక్కడ ఉన్నాడు. అతను ఇంటర్వ్యూ ప్రక్రియను గమనిస్తున్నాడు. ఇంటర్వ్యూలు జరుగుతుండగా కుశాల్ అనే 22 ఏళ్ల యువకుడు వచ్చాడు. దుకాణంలోకి ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కోవడానికి బావి దగ్గరకు వెళ్లాడు. అందరూ 2 లేదా 3 చెంబుల నీటితో కాళ్ళు కడుక్కుంటే కుశాల్ మాత్రం ఒకే చెంబుతో కాళ్ళు కడుక్కుని ఇంకా కొన్ని నీళ్లు మిగిల్చాడు. అతని బట్టలు పాతవే అయినా చాలా శుభ్రంగా ఉన్నాయి. అందరినీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత విజయ్ మహేంద్ర కుశాల్ను ఎంపిక చేసుకున్నాడు. ఈ ఉద్యోగానికి నువ్వు ఎంపికయ్యావు కుశాల్ అని చెప్పాడు. ప్రతాప్ ఆశ్చర్యపోయాడు. మిత్రమా, పెద్ద చదువులు చదివిన వారిని కాదని కనీసం 10వ తరగతి కూడా చదవని వాడినే ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. విజయ్ మహేంద్ర నవ్వి, ప్రతాప్, నేను ఒక మంచి గుమాస్తాను వెతుకుతున్నాను. కేవలం పెద్ద చదువులు చదివినవారిని కాదు. కుశాల్లో కొన్ని మంచి లక్షణాలున్నాయి అని చెప్పడం మొదలుపెట్టాడు. మొదటిది, అతను బావి దగ్గర కాళ్ళు కడుక్కున్నప్పుడు అందరూ 2 లేదా 3 చెంబులు వాడితే అతను ఒకే చెంబుతో కాళ్ళు కడుక్కుని ఇంకా కొన్ని నీళ్లు వదిలాడు. అంటే అతను చాలా పొదుపుగా వస్తువుల్ని వాడుతాడని, జాగ్రత్తపరుడని అర్థం అని విజయ్ మహేంద్ర వివరించాడు. రెండవది, గదిలోకి వస్తూ శబ్దం కాకుండా తలుపుని నిదానంగా వేశాడు. అంటే నిదానస్తుడని తెలిసిపోయింది. మూడవది, కింద పడేసి ఉన్న పుస్తకాన్ని తీసి బల్లమీద పెట్టాడు. నాలుగవది, అతని బట్టలు పాతవే అయినా శుభ్రంగా ఉన్నాయి. మన ఉద్యోగానికి ఇంతకంటే కావలసిన అర్హతలేమి ఉన్నాయి అని విజయ్ మహేంద్ర తన స్నేహితుడికి వివరించాడు. ప్రతాప్ విజయ్ మహేంద్ర తెలివితేటలకు ఆశ్చర్యపోయి అతని నిర్ణయాన్ని మెచ్చుకున్నాడు.